మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేశారు. దివంగత మహానేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, స్థానిక ప్రజానిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్ఆర్కు ఘనంగా నివాళులర్పించారు. అలాగే వైఎస్ఆర్కు నివాళులర్పించారు అరకు ఎంపీ తనుజారాణి. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల గుండెల్లో దివంగత మహానేత వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, ముఖ్యంగా మా గిరిజన ప్రాంత ప్రజల గుండెల్లో వైఎస్ ఎప్పటికీ ఉంటారని ఆమె అన్నారు. పోడు భూముల విషయంలో గిరిజనులకు చేసిన మేలు మర్చిపోలేమన్నారు.